నిజంగానే అర్థం కాదు సార్. అది చెప్పు కదా, చెప్పు స్టార్ట్ చెప్పు. మొన్న ఎవరు రావండి మొలకలిపోతా నాటప్పుడు వచ్చి పూర్తి అయిపోయింది. ఏమైందిరా రైజా? ఏమైందిరా బాబు? ఏం లేదురా. మరి ఏమైంది? ముఖం అంతా ఇట పెట్టుకున్నావు. ఏ రూమ్ పుట్టి నిన్న మొన్న మంచిగా ఉంటుంది కదా. ఏం లేదురా, ఇన్ని రోజులు 2 ఎకరాలే, ఇప్పుడు 4 ఎకరాలు పట్టుకున్నా. అయితే ఏమైతుందిరా? ఆడేది లేని వ్యవసాయం అది. 6 ఎకరాలు పడితే ఏమైతుందిరా? వస్తే కరెంటే పోసే అనుకోండి, అట్లా చెప్పినాక ట్రాక్టర్ కూడా ఆసి దున్నేది అనుకోండి. నీకేమైనా వస్తుందరు? నీళ్ళు గిట్లా సరిపోకపోతే చెప్పు, ఆ తలాల రాజమా పూటికి తీయనే తీసే ఇట్లా పట్ట నీళ్ళు ఉండేనే ఉండే. నీళ్ళు పెట్టుకొని దున్నించుకునే వాళ్ళకి నీకేం బరువు అవుతుందిరా? నీకు మందు చల్లరాదా, మందు కొట్టరాదా చెప్పు. నీతో కాదంటే చెప్పు, మేము వస్తాం. మనిషి 2 బీర్లు తీసుకున్నా అంటే పొద్దున్న ఎంత చెప్పాలి? అనుకో 4 పట్టుకొస్తే కలాస్ ఏముందిరా, 4 పురాణాలు మనిషికి 2 బస్తాలు చల్లుతారు. ఎందుకంటే 2 పడతాను నాకు అర్థం కాదు. అంత భయం వచ్చింది చెప్పు. నీకేం తెలుసురా, ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు మీకు. నాకు ఇంట్లో పొంటి కైకిలోల కోసం తిరిగి చెప్పులు అరుగుతున్నాయి. ఆడిది లేకపోతే ఆడిది ఉంటేనే కదా బదులు వచ్చేది. బదులో సదులో చేసుకుంటుంది, ఆడిది పోయి ఇంట్లో పొంటి తిరిగి తీసుకొచ్చుకుంటుంది. ఇది రా కైకిలోలు కూడా బాగానే తిప్పలా ఉన్నది. ఆడవాళ్ళు మధ్య బాగా కష్టం ఉంది. కైకిలో మరి చేసుకుంటే ఏమైందిరా మరి? ఓ పిల్లలు అవురా, లగ్గం చేసుకోమని అనబడుతుంది. ఇక్కడ చుట్టుపక్కల పిల్లలు దొరుకుతున్నారు. దొరికినా కానీ కూడా ఎవరన్నా ఇంటికి పోయి అడిగితే జాబులు ఉన్న వాళ్ళకి ఇస్తామని బట్టి నా లెక్క వ్యవసాయం చేసుకొని బతికే వాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎవరు ఇచ్చలేకపోయాయి. మొన్న మనమే పోతుంది. ఆ పిల్ల వాడికి పోతే నిజమే మొన్న వదిలిగానే ఏమైంది నాకు చెప్పకపోతే మరి ఏం జరిగింది? ఏమైంది అంటున్నావా? అవురా, దాని పండ్లు మా సిమ్మల బిర్యా గుడిశాసల లెక్క ఇంటింత పొడుగున్నవి. దాని పండ్లు మా సిమ్మల బిర్యా గుడిశాసల లెక్క ఇంటింత పొడుగున్నవి. వారి పొద్దుగాలు లేచి ఆకిలు ఉడిచి అలుగు చల్లుడు అవసరమే లేదు. మాట్లాడితే అలుగు చల్లినట్టే అవుతుంది. ఇంతంత ప్రేమ కొద్దీ పక్క పొంటి కూర్చుండి కొద్దిగా అంత అన్నం వేయవనని కొద్దిగా ప్రేమతో మాట్లాడితే వారి అది మాట్లాడే మాటలకు నా ముఖం గడుగుడు అవసరమే లేదు. అదే గడుగుతుందిరా. అమ్మా గంట కూర సంబంధం చూసినావా? అంటే కాదే సంబంధం అంటే ఆ పోరిని పండ్ల అంకరు ఉన్నాయా ఎత్తున్నాయా అని చూసినా. ఇంకా తాళ్ళ రాజుమా పలానా ఊరికాడ పలానా బిడ్డ ఉన్నది పోయి చూడిపోర్రా అంటే పోయి చూసిన నేను. మరి దానికి పండ్ల అంకరు ఉన్నాయా ఏది అంకరు ఉన్నాయా నేను చూసినా. నంచర్ల సంగతి ఇక ఈయన అడుగు చెప్తాడు. నంచర్లకు ఏమైందిరా? నంచర్లకు వేనమే. నంచర్లకు వేనాక ఆపిల్ ఎట్లుంది, గుమ్మి ఉన్నది. ఇంటికి తీసుకొస్తే పెళ్ళి చేసుకొని ఇంటికి తీసుకొస్తే దర్వాజాలు పట్టట్లేదు. దాన్ని వేసుకొని మరి దర్వాజా గిట్ల మరి ఉన్న దర్వాజా తీసేసి కొత్త దర్వాజా గిట్ల చెప్పి అన్నానే నేను. అవురా, ఇదంటే ముద్దుగుందాటి దొడ్డు ఉందాటి. లాస్ట్కి వస్తే ఆఖరికి వస్తే అగ్గిమల్ల కూడా పోయి చూస్తే కావురా. అగ్గిమల్ల కోరిక ఏమైంది? సూపర్ ఉన్నది అగ్గిమల్ల. దానికి ఏమైనా సూపర్ ఉంది, చేసుకుంటే ఏమైతుంది? అగ్గిమల్లె పిల్ల సూపర్ ఉందంటాడు. ఆరైతే అన్నం వేస్తే అది నా కంచంలో ఎత్తుందా కింద కుక్కకి ఎత్తుందా తెలవపోయా. నేనేం చెప్పుకోవాలి నేను ఆ బాధ. ఎందుకేమైంది? దానికి ఆరైతే రేసిక్కట్లాట కళ్ళు కనబడాయి. అది ప్లేట్లు అన్నం ఎత్తుందా బయట కుక్కకి అన్నం ఎత్తుందా తెలుస్తలేకపోయా. అయ్యో ఏం చెప్పుకోవాలి నేను. మరి నీకు ఇది కూడా తెలియదా నీకు ఈ సంబంధం గురించి? అరే నూరు అబద్ధాలు అడుగు లగ్గం చేయమంటారు. రేసికట్లు ఉన్న సంగతి చెప్తారా ఎవరన్నా? అంటే పోరాన్ని బలి చేస్తావు ఇక. నాకు కూడా తెలియదు. 6 రకమైనాక రేసికట్లు అన్నది వెనుక చెప్పి బయటపడే మాకు. అది మా కర్మకాలం మేము సాయంత్రం పుట్టిన వేనమా. ఆగురా మీరు ఎన్ని అవుతారు? ఇంకా మహబూబ్ నగర్ దిక్కు పిల్లలు ఉంటారట. చీకట్ల సతీష్ అన్న చెప్పిండు. 1,00,000 రూపాయలు ఎదురు కట్నం ఇచ్చైనా మంచిదే. పొదాన్ని చేసుకొచ్చుకుంటే ఇక పోయి వీడిని పిల్లని చూడమంటే గుడ్డిదాన్ని గూనిదాన్ని రేసికట్ల దాన్ని పిక్కలు దొడ్డున్న దాన్ని చూపెడతాండు. ఏం చేయాలి ఇక? అయితే ఎట్లయితే పైసలు పెట్టుకుని కట్టుకుంటావా? ఇక ఏమైతుంది? ఓ ఇంటిడైతే అయిపోయా. ఏమో చూద్దాం ఇక. ఆడికే పోదామని చూస్తున్నా కానీ. అయితే ఏమైందిరా? పో. 1,00,000 రూపాయలు కావాలరా. నీ దగ్గర లేవా? ఉండే కానీ మొన్ననే పెట్టువాళ్ళకైనాయి రా అన్ని మందులకు అటు ఇటు. అయితే ఏం చేయమంటావు? ఎన్న 1,00,000 రూపాయలు చూడరాదురా.
అవురా పైసలకి ఇప్పుడు ఎక్కడ నా దగ్గర ఉన్న పైసలు కూడా గవే పెట్టుబడులకు పెట్టుకుంటుంది. అబ్బాయి వల్ల నాకు కొద్దిగా అడిగి చూడరాదురా. ఎవరిని అడగలరా? ఎవరిని అడిగినా కూడా అందరు గదే పెట్టుబడులకు పెట్టుకునే మరి గంగరాజన్నదన్నా లేకపోతే వాళ్ళని అడిగి చూస్తుంది అప్పటి వరకు చెప్తాం మరి. సరే మరి కొద్దిగా ఎవరన్నా అయ్యో కొద్దిగా పుణ్యం రా అడిగిరా కొద్దిగా. సరే చూసుడు మా చూస్తా కానీ మరి అప్పటి వరకు చూస్తా కానీ వచ్చినాక మరి దావ తీయాలి మరి మంచిగా. సరేరా. ఓకే పక్క మరి గట్టిగా ఉండాలి. సరేరా. బుజ్జి కొద్దిగా అన్నం వేసుకురే. తెస్తున్నా. అబ్బా కూర ఇయ్యాలి ఎంత రుచింది. చిన్నప్పటి నుంచి మా అమ్మ చేతి వంట తిని తప్ప అంటే తెచ్చినా ఉంది. ఇవాళ ఎంత రుచి ఉంది తెలుసా. నిజమా? థ్యాంక్స్ అండి. ఎందుకంత సిగ్గుపడతారా మీరు? అది ఇవాళ మన శోభనం కదా, అందుకే సిగ్గు అవుతుంది. దానికే అంత సిగ్గుపడతానవా? ముందు అన్నం తినండి. ఎప్పుడు అదే ధ్యాస? అబ్బా గట్ల అంటున్నావేంది? మరి పెళ్లి చేసుకుంది ఎందుకు? అందుకే నాకు లగ్గం చేసుకున్నావా? అందుకు కాదు కానీ అది కూడా అందులో ఒక భాగమే కదా. సార్లే సంబరం. అన్నం తినండి ఫస్ట్. మొత్తానికి రవ్వని అన్నంత పని చేసిండు. అవురా వారి లగ్గం చేసుకొని వచ్చినావు 2 రోజులే నువ్వు వచ్చి ఎన్నడు వచ్చినావు ఏం కదా లంజ ఉడక లగ్గం చేసుకోగానే నా దగ్గర పైసలు తీసుకొని పోతావు. నాకే దావత్ ఇవ్వరా? ఇప్పుడు ఆరా ఇచ్చాడు దావత్? నువ్వు మంచి గ్లో వచ్చింది. నిజమే లగ్గం చేసుకున్నందుకు మనకి మంచి గ్లో వచ్చింది. 2 రోజుల నుంచి వారి లగ్గం చేసుకుంటే మొత్తం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తలేము. ఎవరు లగ్గమైన కాంచెలి అవ్వా సిగ్గు కనబడుతుంది. ఏం సిగ్గుపడబడుతీరు? అప్పటికింత దాసుకో సిగ్గు. రాత్రికి ఉంది అసలు కార్యం. అవురా రాత్రి దబన ఇట్నే సిగ్గుపడకుండా వెనక ముందు గిట్లా చేసినావు అనుకో కాలాసేరు నీ పని ఉత్తదేరు. ఏం మాట్లాడుతున్నారు? మగోని నేను. ఏం మాట్లాడుతున్నారు? మగోని నేను. అవ్వా మొగోనికి వార్త మంచి మంచి మొగోళ్ళే కళాశైలు కనబడ్డారు. మొన్న రావందేవేంద్ర లగ్గమైనాక 15 రోజులకే పుస్తకాలు సిగ్గుపడుకుంటూ అటు ఇటు చేసిండు. అయితే 15 రోజులకే అది ఇంకొని పట్టుకుని నీ పని కూడా గట్టినే అయింది అనుకో. తలకాయ మీద చేతులు వేసుకుంటావు. ముందుగా నువ్వు దూరం నుంచి పట్టుకొచ్చుకున్నావు పోరిని. అయితే అది గట్టిన వెనక ముందు ఇలా సిగ్గుపడి కూడా చేసినావు అనుకో ఇంకొని పట్టుకుంటే కళాశేరు నీ బతుక ఆగమవుతుంది. ఊకో ఏంద్రు ఇప్పుడే గట్ల భయపడిస్తావు? భయపడి చూడే ఉంది ఉన్న ముచ్చట అన్నాడు. ఏందిరా మాధు నువ్వు కూడా గట్టినే మాట్లాడుతున్నావు? అరే భయపట్టించుడు కాదురా పిచ్చోడా. లోకం మీద జరిగే ముచ్చట చెప్తానా. మొన్న గట్ల జరిగే ఊళ్ళే డబ్బా నువ్వు గట్ల జరిగితే నువ్వు ఫెయిల్ అయితే నేను ఫెయిల్ అయినట్టుగా రా. దాని గురించి నీకు చెప్తానా. అరే అవ్వ ఎట్లరా మరి? నీ అవ్వ ఎందుకు టెన్షన్ పడతానవు రా? దానికి నా దగ్గర మంచి ఉపాయం ఉంది. నువ్వు ఇట్రా మెడికల్ షాప్లోకి పోయి. సరేనారా? సరేరా. మరి ఇదేం బాగా టెన్షన్ పడబడుతుంది. అబ్బా గోలి మంచిగానే పని చేస్తాను. ఎంతైనా మా గంగమ్మల బాబు కూడా గ్రేటు పోపాడు. ఇయ్యాల చిట్టి అత్తున్నా మంచాలు కదులుతుంది కూసాలు ఇరుగుతుంది. బిడ్డ వచ్చినవా రవి? చిట్టిని ముట్టుకోకు 5 రోజులు రాక బంగ్లా మీద వాడు. I
పంట మీదనే పంట. అబ్బా 5 రోజులు ఎట్ట పండనో ఏమో. గంగా పంటనే పంట. నాయన గంగ వాళ్ళు గోలిచ్చి ఎంత పని చేస్తారో నన్ను. ఇవాళ ఎట్లా నిలబడుతున్నా ఏమో. గంగ వల్ల ఎంత పని చేస్తారా జర రావునా జర రావునా గోలి పారవాడ ఎంత పని చేశారు. ఎంత పని చేశారు గోలి. గంగ వల్ల నా కోపం ఉంచినవురా. సరిగా జర రావురా జర రావు. రవి ఒరే రవి ఇట్లా అయితే కాదు కానీ చిన్న బాత్రూమ్ పంపారా. అమ్మా పోదాం పదమ్మా. ఏ రవిగా ఆగురా. ఏంద్రా ఇక్కడ పక్కను. అయ్యో గంగ వల్ల ఎంత పని చేస్తారా ఈ గోలి పాడుగాను. లగ్గమయ్యి ఇంత మంచి పిల్లని పక్కన పెట్టుకుని నీ భక్తి చేయడా రవిగా. చేతులు వేసుకున్నాడు కాబట్టి కాదురా. ఏయ్ రవిగా ఆ భాష పడతలేదు. ఇక మళ్ళా వేస్తారా. ఓ అమ్మా తోలు ఉంటుందో ఏదో పూసిపోతుందా. అయ్యో ఏమైంది బాగా ఆపతాడు వాడిది. ఏం చేయమంటావు నా బాగా. ఇప్పటికి 3 సార్లు పోయినా వచ్చినట్టయితే దగ్గర వస్తుంది. అసలుకి వస్తలేదు. ఏమొస్తుంది ఏం పోతుంది వస్తలేదు. అదే అవస్థ ఎప్పుడైతుంది. ఏం చేసుడు. రవిగడ వస్తాడుగా మనోడు. ఏ రవ్వన్నా కళ్ళు మొత్తం ఎర్రాటేగా. ఏమున్నది అట్లా తెల్లం దాకా మొత్తం దబిడి తిరిగి కళ్ళు ఎరవడకపోతే కాళ్ళు ఎరవడతాయా. తెల్లం దాకా తెలియకపోతే ఉండవచ్చు. ఏమైందిరా ముఖం అంతా పెట్టినావు. రాత్రి పని కాలేదు ఏంది మరి. ఏం కాకపోతే ఇచ్చిన గోలు పని చేయలేదా. గోలి మస్తు పని చేసిందిరా. మరి ఇంకేంద్రా పని చేసినాక. అయితే ఆ గోలి వేసుకున్నాక తెలిసిందిరా మా పిల్లని 5 రోజుల దాకా ముట్టుకోవద్దని. ఓరి కొడుక తెల్లం దాకా ఎట్ట తట్టుకున్నావురా. ఎట్ట తట్టుకున్నామంటే ఏం చెప్పాలరా. నా కాళ్ళ సందులో చేతులు పెట్టుకొని పన్నా. 2 సార్లు బాత్రూమ్కి అయినా. 4 సార్లు స్నానం చేసిన. అమ్మా ఏం చెప్పాలరా. గోలి నువ్వు వేసుకోకురా. కొడుక అయ్యో నీకు వచ్చిన కట్టం పగునికి కూడా రావద్దురా బిడ్డ. ఇవాళతో 5 రోజులు పూర్తయింది కదా. అయితే ఇవాళ మనం ఫస్ట్ నైట్ వేయించదన్న. ఎప్పుడు అదే చింతనా ఇంకా నీకు. అయినా 25 ఏళ్ళ నుండి ఎదురు చూస్తున్నానే ఎప్పుడైద్దా అని. అయినా రాత్రే చేసుకోను ఆయన శోభనం. పగులు చేసుకోకూడదా. సాగుతీ సమ్మడం పోయి పొలం కాడ కరెంట్ వేసిరాపో. స్నానం చేసినాక పోయి ఎత్తలే అంటే ఇంకా నువ్వు స్నానమే చేయలేదా. చీకలి తోడా గట్ల కాదే. మనకేమన్నా ఇద్దని అందుకే స్నానం చేయకుంటున్నాను. ఏమైతే అంతలోనే పోయారా దొరుకుతున్నావు. పోయి కరెంటు పెట్టాపో.
శోభనం ఎలమ రవి గారికి శోభనం ఎలమ రవి గారికి శోభనం. అరే మర్చిపోయినా గోళీ మొన్న ఆడు చెప్పిన గోళీ ఏందో ఉండే ఫోన్ చేస్తా. హలో ఏ ఇక్కడనే మన గుండాల్లో ఉన్నారా? ఏడి చెప్పురా. ఇలాంటికి 5 రోజులు అయిపోయినాయిరా. ఇంకేంది పండుగ 5 రోజుల కూలి ఒక్కసారి లేరు అయితే కానీ అరే మొన్నటి గోళీ పేరు మర్చిపోయినరా కొంచెం చెప్పురా. నీ అవ్వాలి సరిగ్గా గోలి కాదు. నువ్వు మన సిలిండర్ మెడికల్ షాప్ కాడికి పోయి నాకు ఫోన్ చేయపోరా. సరేరా సరే ఫోన్ చేస్తా. మా బుద్ధి ఒక్కటే పట్టుకొని పడుకున్నాడు. పక్క పొంది నేను ఉంటే ఎంత బాగుంది. చూడు సుజీ ఏం చెప్పి ఎంత కలుగుతుంది. సుజీ ఏమైంది? జ్వరం వచ్చిందండి. అత్తమ్మ హాస్పిటల్కి తీసుకెళ్ళింది. డాక్టర్ మందులు ఇచ్చాడు, వేసుకొని పడుతుంది. జ్వరం వచ్చిందా? అంటే ఇయ్యాల కూడా ఏం లేదా? నీకు జ్వరమే వచ్చింది, నీకు పెయ్యి కాలుతుంది, నాకు వల్ల మంటమంటుంది. ఇంకేముంది, నా కాలుతుంది, నేనే చేతులు పెట్టుకుంటా. 2 సార్లు బాత్రూమ్ పోతా, 4 సార్లు స్నానం చేస్తా. బంగారం వస్తుంది పెళ్ళని పక్కన పెట్టుకుని జీవితం. హలో సిటీ, ఏవండి, మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నా. ఎందుకే? ఆషాఢ మాసం అంట కదా, కొత్త కోడలు అత్త ముఖం చూడొద్దంట. ఇవాళ కూడా ఏం ఇక లేదా? మీ అమ్మ ముఖం చూస్తే మీ అమ్మకు బాగుండదంటండి, అందుకే పోతున్నా. వంట చేసి హాల్లో పెట్టినా తినండి వచ్చి. దేవుడా ఏం చేయాలి ఇక నా బతుకుకి ఇంతేనా? పోతున్నావానే? సరే ఇక పో, ఇక నా బతుకు నేను ఎలా తీసుకుంటా. ఇక పోయి అమ్మా, ఇక పో. ఇక నాకు జీవితానికి ఇంతే ఉన్నట్టుంది. ఇక నాకు ఫస్ట్ నైట్ అయ్యే యోగం లేనట్టుంది నాకు.